ఎఫ్ఐఆర్ చేయండి మీ ఎస్ఐఆర్ మీద. మీరు విచారణ చేయండి, మేము కాదంటలే. కేసు రిజిస్టర్ చేసి విచారణ చేయండి, అప్పుడు సమన్యాయం ఉంటది కదా. మీరు ఇచ్చే దరఖాస్తు ఇవ్వండి, దాంట్లో ఎఫ్ఐఆర్ చేసే పరిస్థితి చేస్తాం. అది చేయాలి కాదు, రూల్స్ అందరికి రూల్సే ఉంటాయి. కానీ ఇంతమందికి మంచిగా అనిపించింది, చెడ్డగా అనిపించింది. ఇప్పుడు నలుగురు మీ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పింది మీరు నమ్ముతున్నారు. మీరు విచారణ చేయండి, మీ అధికారులతో మాట్లాడండి, రండి. తర్వాత మీరు చెప్పినాకనే, మీరు కన్క్లూజన్ చెప్పినాకనే మీరు అయ్యప్ప స్వాముల మీద 10 నిమిషాల్లో కేసు అవుతుంది సార్. ఆఫీసర్ మీరు చేయమంటున్నారు కాబట్టి విచారణ చేస్తాను. తర్వాత విచారణ చేసుకోవచ్చు. కంప్లైంట్ చేసుకోండి, మీ డిపార్ట్మెంట్ మీద యాక్షన్ తీసుకోవాలి. అధికారుల మీద కంప్లైంట్ వేసినప్పుడు దానికి కొన్ని విధి విధానాలు అందుకే మేము వెయిట్ చేస్తాం. ఇక్కడ వెయిట్ చేస్తాం. వెయిట్ చేయడం అంటే ఇక్కడ గొడవ పెట్టుకోవడానికి. ఇప్పుడు మీరు మాట్లాడడానికి దరఖాస్తు చేయడానికి అంటే నేను రమ్మన్నా. ఓకే, మీకు మీ సపరేట్ కార్యాచరణ మీకు ఉన్నదంటే మీరు చెప్తున్నారు, మాతో మాట్లాడాల్సిన అవసరం తప్పకుండా. ఓకే, మీరే ఇప్పుడు కూడా మీరు ప్రశాంతంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకున్నాం. మీరు ఇప్పుడు అదే అంటున్నారు సార్. మీరు ఈ తరఫున ఏం జరిగిందో చెప్పడానికి మాకు దరఖాస్తు సంబంధించి విచారించాలని నేను విచారిస్తా అని చెప్తున్నాను. కానీ ఇప్పుడు మీరు విచారించడానికి మేము ఇన్నే కూర్చుంటామంటే విచారణ అంటే అక్కడ ఉన్న వాళ్ళని అడుగుతారు. అలా సగం కంటే ఎక్కువ మంది చెప్పండి సార్. ఇప్పుడు ఒకవేళ డ్యూటీలో ఉన్నటువంటి ఆఫీసర్ పైన వచ్చినప్పుడు మేము వాటికి సంబంధించి ఇప్పుడు మీరు ఏం అలిగేషన్ వాటి అన్నిటికీ ఒక ఆఫీసర్ను నియమించి మేము ఎంక్వైరీ రిపోర్ట్ తెప్పించుకొని దాంట్లో తప్పు చేసినట్టు ఖచ్చితంగా డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకుంటాం. క్రిమినల్ ఉంటే క్రిమినల్ కూడా తీసుకుంటాం. ఇప్పుడు లాకప్ డెత్ లేదా లాకప్ డెత్ మర్డర్ కేసు పెడతారు లేదా? సస్పెన్షన్ డిమాండ్ నేను చేస్తాను రాలే, నేను ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసేందుకే వచ్చిన. డిమాండ్ చేస్తారు. ఈ డిమాండ్స్ మేము సామరస్యంగా విచారించి చేస్తామని అంటున్నాం. మేము అనుకూలంగానే స్పందించాం. ఎఫ్ఐఆర్ చేయడానికి ఎంత టైం పడుతుంది మీకు? ఫస్ట్ అయితే విచారణ, ఎఫ్ఐఆర్ అయినాకనే కదా విచారణ. అన్నిటి తప్పు డ్యూటీలో ఉన్న మీరు తెలుసుకోండి. నేను లాలో పిహెచ్డీ చేసిన. మేమందరం మానేస్తే మీరు అందరూ గొడవ చేసుకోవడం కాదు. జరిగిన ఇష్యూ ఏదో జరిగింది. ఆయన మిస్టేక్ అయిందా, వీళ్ళ మిస్టేక్ అయిందా, మేము జైలు పోవడానికి అంత పెద్ద పోస్ట్ ఉండి 4 స్వాములు మనం ఇక్కడ ఏంటంటే ఎవరైనా మామూలుగా కేసు బుక్ చేయించడం లేదా వ్యక్తిగతంగా ఇది చేసుకోవాలంటే రాదు. ఇది హిందూ సమాజం పైన దాడి. అయ్యప్ప భక్తులు అంటే హిందువులకు న్యాయమా, ఇంకో న్యాయమా? వాళ్ళకేమో మా వాళ్ళు అయ్యప్ప స్వాములు అంటే సాక్షాత్ భగవద్గీతంగా అందరూ కాళ్ళు మొక్కుతారు. మరి అటువంటి వాళ్ళ మీద 5-10 నిమిషాల్లోనే మనం కేసు బుక్ చేస్తున్నప్పుడు మరి హిందూ ధర్మం పైన వ్యతిరేకించి చెప్పులు వేసుకొని వచ్చి పూజ చేసుకోదని చెప్తున్నటువంటి వాళ్ళ మీద మీకు కేసు బుక్ చేసి విచారణ చేయడానికి వచ్చినప్పుడు అభ్యంతరం ఏంటి? అక్కడ సౌండ్ తక్కువ చేయమని మాత్రమే చెప్పింది. చెప్పండి. సౌండ్ పెట్టుకోవచ్చు, తగ్గేయమన్నారు, మొత్తం పని చేయమన్నారు. అక్కడ వచ్చి ఏమైందో